వీక్షకులకు నమస్కారం. అమరావతి రాజధాని రైతులకు మరో గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి కనెక్టివిటీ సరిగా లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పింది. అమరావతి రాజధానిలోని E3 రోడ్డు 6 లైన్స్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు 600 కోట్ల రూపాయలకి పరిపాలన అనుమతులు ఇచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే నిధులు కూడా విడుదల చేయబోతా ఉన్నారు. ఇక టెండర్స్ కూడా పిలవబోతా ఉన్నారు. E3 రోడ్ని జాతీయ రహదారులకి కలిపేందుకు 600 కోట్ల రూపాయలతో 6 లైన్స్ రోడ్డుగా ఇది రాబోతా ఉంది. ఇప్పటికే మనం సీడీ యాక్సెస్ రోడ్డు గురించి చెప్పుకున్నాం. మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర హాస్పిటల్ దగ్గర అది ఆగిపోయింది. ఇంకా 7 కిలోమీటర్లు దాన్ని కొనసాగిస్తే మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారిని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే 59 మంది రైతుల నుంచి భూమి సమీకరించారు. మరో 10 మంది నుంచి భూమి తీసుకోవాల్సింది. అది కూడా క్లియర్ అయితే ఒక 1200 కోట్ల రూపాయలతో సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా నేషనల్ హైవేకి కనెక్ట్ కాబోతా ఉంది. అమరావతి రాజధాని నుంచి విజయవాడ గుంటూరు ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారికి 4 ప్రాంతాల్లో నేరుగా కలవబోతా ఉంది. ఓల్డ్ ముంబై రోడ్లో మరో 4 రోడ్లు కలవబోతా ఉంది. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అయితే ఒక 5 ప్రాంతాల్లో బ్రిడ్జిలు రాబోతా ఉన్నాయి, కనెక్టివిటీ రాబోతా ఉంది. మరొక వైపు అమరావతి రాజధాని నుంచి తాడికొండ మీదుగా రాయలసీమ ప్రాంతానికి 6 లైన్స్ రోడ్డు త్వరలో రాబోతా ఉంది. ఇలా అమరావతి రాజధానికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ వచ్చే విధంగా హైదరాబాద్కి ఎలాగైతే 13 ప్రాంతాల నుంచి హైదరాబాద్లో వెళ్ళి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయో అదేవిధంగా అమరావతి రాజధానికి కూడా 13 ప్రాంతాల నుంచి అమరావతి రాజధానిలోకి ప్రవేశించడానికి బయటికి వెళ్ళడానికి అవకాశం కల్పించబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో ఒక ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. దాదాపు 50,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఆ వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.